గురించి చెప్పారు. అంటే మా సిస్టర్ ఇప్పుడు కూడా మా వీధిలో ఉన్నటువంటి శ్రీదేవి మార్కెట్లో అమ్మవారి గుడికి రెగ్యులర్గా వచ్చారు. 15 రోజులు మేము చూసాం, ఫాలోఅప్ చేసాం. వారు ఎంత భక్తి అంటే అమ్మవారి దగ్గర నుంచి పొద్దున వస్తే సాయంత్రం వరకు ఇంచుమించుగా 11 ప్రాంతం వరకు అక్కడే ఉండేవారు. పూజ బాగా చేసేవారు. మరి అమ్మవారి కళ్ళతోటి మరి సార్ ముందుకు వెళ్ళారు. తర్వాత ఇప్పుడు కేఎస్ఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కడిగిదాం సత్యనారాయణ గారు. కడిగిదాం సత్యనారాయణ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, వేదిక అలంకరించినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్లందరికీ, ఇక్కడ ఇచ్చేసినటువంటి న్యాయవాది సోదరులందరూ కూడా నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఈరోజు నాకంటే ముందు మాట్లాడే పెద్దలు చెప్పారు. మన జిల్లా ఎన్నికల గురించి ఎంత చెప్పినా గ్రంథం, ఎంత చెప్పినా సరే పేద ప్రజల ఆశ్చర్యం చెప్పింది అంచేత ఏ సమస్యలో చెప్పాలి కూడా వర్క్ మిగతా జడ్జెస్ అందరూ కూడా జిల్లా జడ్జి గారు వర్క్ చూసి ఎందుకంటే ఆయన వాళ్ళు ఆరి కట్టండి వేసి ఒప్పుకోండి మాట్లాడిన వాళ్ళు మీద గొప్ప కూడా అభిప్రాయం పడతారు. అంత స్పీడు ఆయన వర్క్ అదే జడ్జిమెంట్లు మిగతా మనం చెప్పలేము. అంటే అటువంటి సమాజానికి చాలా అవసరం. ఈ సమాజంలో ఉన్నటువంటి పెరిగిపోతున్న జ్యుడిషియల్లో పెరిగిపోతున్నటువంటి మరి కేసుని త్వరగా తెలంగాణంటే మన దగ్గరే మరి తప్పదు కాబట్టి ట్రాన్స్ఫర్ అనేది తప్పదు. అంచేత అనకాపల్లి వాళ్ళ అదృష్టవంతులు మన తర్వాత అనకాపల్లి అక్కడ కూడా మన పేరు తెచ్చుకొని ఆయన ప్రజలందరికీ ఏదో జ్యుడిషియల్ సేవ చేసి మరి వాళ్ళ కుటుంబంతో వాళ్ళ పిల్లలతో ఆరోగ్యంతో ఉంటారని కోరుతూ మనందరిలో కూడా ఆయన అజయ్ కుమార్ అండి. అజయ్ కుమార్ ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన ట్రాన్స్ఫర్ మీద వస్తున్నటువంటి జిల్లా జడ్జి గారికి, అదేవిధంగా ఉమ్మడవరం మేజిస్ట్రేట్ గారికి, అలాగే పీడిఎం గారికి, మీడియం గారికి, మన పాలసీ సుబ్రహ్మణ్యం సాయి గారికి నా హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి న్యాయవాద మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సో ఇలాంటి కార్యక్రమంలో మన ముఖ్య అతిథి అయినటువంటి హరీష్ గారు ఈ సన్మానం ఆయన కాదు మా సిస్టర్దే అనేది మన భక్తులందరూ చాలా స్పష్టంగా చెప్పారు. నా ఉద్దేశంలో అది 100% కరెక్ట్ అయింది అనిపిస్తుంది నాకు. రెండో విషయం ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఆయన ఉన్న 3 సంవత్సరాల్లోనే రకరకాల జడ్జిమెంట్స్లో కొంతమందికి అనుకూలంగా ఉంటాయి, కొంతమందికి వ్యతిరేకంగా ఉంటాయి. కానీ ఏ అడ్వకేట్ కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉన్న అడ్వకేట్స్ అందరూ కూడా ఆయన సెంటర్ పెట్టడానికి వచ్చారంటే ఆయనకు ఉన్నటువంటి క్వాలిటీ, ఆయన మెయింటైన్ చేస్తున్నటువంటి రిలేషన్షిప్. సో అందుకని ఉన్నటువంటి మన న్యాయ వ్యవస్థలో న్యాయవాదులు మన మిత్రులు అన్నట్టుగా ఇబ్బంది లేకుండా కొత్తగా ఆఫీసర్లుగా ఉన్నటువంటి పీడిఎం గారు, ఏడిఎం గారు కూడా కొద్దిగా ఆయన వే ఆఫ్ అదే కాల్వర్క్ కానీ మిగిలిన విషయాలు కానీ కొద్దిగా అడ్వకేట్స్తో రిలేషన్స్ కానీ బాగా మెయింటైన్ చేస్తారు. ఇప్పటికే వాళ్ళు చాలా ఇంటెలిజెంట్గా బాగున్నారు. కానీ ఇంకా ఆ సార్ వల్ల కొన్ని విషయాలు ఈ సభాముఖంగా చెప్తున్నటువంటి మన మిత్రుల యొక్క స్టేట్మెంట్ బట్టి కొద్ది ఆ రకంగా చేస్తానని. రెండోది అనకాపల్లి వెళ్తున్నారు, మనకి దగ్గర ఉన్న ప్రదేశం. రెండోది